హాయ్, మీలో ఎవరైనా ఇయర్ బ్యాగ్స్ ని అంటే చెవిలో ఉండే గులుగును తప్పుగా తీస్తున్నారా? అంటే కొంతమంది పెన్ లో ఉండే రీఫిల్ సాయంతో తీస్తూ ఉంటారు, మరికొంతమంది స్లైడ్ ని కూడా వాడతారు, ఇంకొంతమంది ఏకంగా బైక్ కీస్ లేదంటే ఏదో ఒక కీస్ తో తీసేస్తూ ఉంటారు, మరికొంతమంది అయితే సేఫ్టీ పిన్స్ ని కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ మాకు తెలుసులే, ఇవన్నీ వాడకూడదు, బట్ ఇయర్ బడ్స్ మాత్రమే వాడాలి, మేము అదే వాడతాం అని అంటారా? తప్పండి. ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే చెవిలో ఉండే గులుగు బయటికి రాకపోగా ఇంకా లోపలికి తోసేస్తూ ఉంటున్నాం. సో దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఇయర్ డ్రమ్ లో హోల్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తున్నారో ఇవి అసలు చేయకూడదు. ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా, మాకేం కావట్లేదులే అని అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు. లేదు, డాక్టర్ అడ్వైస్ తో ఎలా తీయాలి అని అడిగితే ఇయర్ డ్రాప్ సొల్యూషన్ అనేది ఎవ్రీ మెడికల్ షాప్ లోనూ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్. దీనివల్ల చెవులు ఉండే గులుగుని చాలా సాఫ్ట్ చేసేసి మనం డైలీ నైట్ టైం 3 to 5 డ్రాప్స్ ఈచ్ ఇయర్ లో వేసుకోవడం వల్ల గులుగుని చాలా సాఫ్ట్ చేసి కాటన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మాక్సిమం 3 days వరకు చేయొచ్చు. దీనివల్ల ఈజీ మెథడ్ లో గులుగునైతే తీసేయచ్చు. ఇంతకన్నా ఈజీ మెథడ్ ఏదైనా ఉంటుందా? ఎవరైనా కనుక ఈ రాంగ్ ప్రాక్టీసెస్ ని చేస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ దిస్